కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, సుభాన్, మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల రాజకీయాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె నేరుగా కొండా సురేఖ కూతురు ఎవరైతే సుస్మితా పటేల్ ఉన్నారో ఆమె నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. మొన్న ఇటీవల 4 రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇక్కడ పరకాల సభలో పరకాల టికెట్ మళ్ళీ రేవూరికే ఇస్తాము, ఆయన 2029లో ఆయననే గెలిపించాలని అది అసందర్భంగా ఆయన మాట్లాడారు. టికెట్ ఎవరికి ఇవ్వాలి కాంగ్రెస్ అనేది అదే అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇప్పుడు అసందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి తమను టార్గెట్ చేసి కొండా మురళి దంపతులను టార్గెట్ చేసేందుకే రేవంత్ రెడ్డి పరకాలకు వచ్చి మా ఇలాకాకు వచ్చి మా ప్రమేయం లేకుండా టికెట్ ఎలా ప్రకటిస్తారని కొండా సుస్మిత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ అసలు ముఖ్యమంత్రి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పొంగులేట అర్థం కావడం లేదు, మొత్తం వీళ్ళిద్దరే నడిపిస్తా ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుగా ఉండి ఇన్ని రోజులు ఏ సలహాలు ఇచ్చారో తెలియజేయాలంటూ ఆమె విమర్శలు చేశారు. అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి సోదరులు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు. ఒక సోదరుడు 200 కోట్ల అవినీతికి 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఇంకా నాకు కౌంటర్ ఇవ్వాలని ఎవరు చూసినా ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సోదరుల అవినీతిని బయట పెడతానంటూ ఆమె హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి కూతురు ఇలా చేయడం అయితే మనం తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. సుభాన్, థ్యాంక్ యూ.